తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ పార్టీ వక్రీకరిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య ఆరోపించారు. సిపిఎం పార్టీ గోదావరిఖని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణలు అనే బుక్లెట్ను విడుదల చేశారు. ఈ ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి వై యాకయ్య హాజరై మాట్లాడుతూ దేశంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను వాస్తవాల నుండి దూరం చేసే విధానాలను ముందుకు తీసుకువస్తుందని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించేందుకు రజాకార్ చిత్రాన్ని నిర్మించి ప్రజలకు హిందువులకు ముస్లింల మీద వ్యతిరేకత పెరిగే విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పండిందని అన్నారు. సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను వక్రీకరించి ముస్లింల నుంచి హిందువుల విమోచనగా బీజేపీ ఆర్ఎస్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. అంతేకాకుండా కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి చిత్రాలను కూడా దేశవ్యాప్తంగా విడుదల చేయడం జరిగిందన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగమని అన్నారు. వాస్తవానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, ముక్తి కోసం, పేదవాడి విముక్తి కోసం జరిగిన పోరాటమని అన్నారు. సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన గోదావరిఖనిలోని పార్టీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు ఈ విషయంపై ప్రజలకు వాస్తవాలను తెలపడానికి తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణలు అంశం మీద సదస్సును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 10వ తారీఖు నుండి 17 వరకు తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణకు సంబంధించిన సెమినార్సు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే వాటికి సంబంధించిన వివరాలకు సంబంధించిన బుక్లెట్లను కూడా విరివిగా ఇవాళ ప్రజలకు, మధ్యతరగతి వర్గాలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎవరు పాల్గొన్నారు, వాస్తవాలు అనే విషయాన్ని సిపిఎం పార్టీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ నెల 17వ తారీఖు నాడు, అంటే ఎల్లుండి బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు గోదావరిఖని శ్రామిక భవన్లో కూడా పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించబోతున్నాం. ఈ సదస్సుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య గారు హాజరవుతున్నారు. ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఇవాళ విమోచన దినంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ మరి ఇవాళ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మతాల మధ్య, కులాల మధ్య కొట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. హిందువుల నుండి విమోచన తీసుకున్న నైజాం పరిపాలనను ఓడించి, నైజాంను ఓడించి విమోచన దినంగా విముక్తి పొందినట్టుగా కూడా ఇవాళ బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి మరి ఈ వాస్తవాలను వక్రీకరిస్తూ ఇవాళ ప్రజలకు మరి మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా మరి ఇవాళ హైదరాబాద్ కు గత సంవత్సరం వచ్చి కూడా మరి మిలిటరీ కవాతులు చేసిన పరిస్థితి ఉంది. మరి ఆర్ఎస్ఎస్ గాని, బీజేపీ గాని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 10 లక్షల భూమిని పంచినప్పుడు వాళ్ళ పాత్ర ఎక్కడ లేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులై 4,000 మంది చనిపోయినప్పుడు ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాని, బీజేపీ గాని లేరు. కమ్యూనిస్టు కార్యకర్తలు, ఎర్రజెండా పార్టీ కార్యకర్తలు మాత్రమే అమరులయ్యారు. భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ కమ్యూనిస్టు పార్టీని మెరుగుపరచడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇవాళ తప్పుదారు పట్టిస్తానికి రజాకార్ సినిమా పట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కాశ్మీర్ ఫైల్స్ ను, కేరళ స్టోరీని పట్టుకొచ్చి ఇవాళ ప్రజలను, భారత ప్రజలను ఇవాళ మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ వారసత్వం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విముక్తి అంటే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల యొక్క వారసత్వం. భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసింది ఎర్రజెండా పార్టీ. అందుకు ప్రజలు అర్థం చేసుకొని సిపిఎం పార్టీ అందించే ఈ బుక్లను కూడా చదివి అర్థం చేసుకొని బీజేపీ యొక్క ఒక్క భాషను, ఒక్క విధానాలను అర్థం చేసుకొని నిజమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు ఎవరో తెలుసుకొని వాళ్ళ వెంట ఉండాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, సిపిఎం గోదావరిఖని పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, నాయకులు నిర్వట్ల నర్సయ్య, గొట్టె తిరుపతి, మండల రాజయ్య, ఉడ్నాల తిరుపతి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.